స్టార్ట్ అన్నప్పుడు. నా పేరు దీప్లత, హైకోర్టు అడ్వకేట్ని. ఈ దామచర్ల జనార్దన్ గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచి రెండో సంతకమే టైటిల్ యాడ్ గురించి చెప్పారు. ఈ టైటిల్ యాడ్ గురించి చాలా మంది రైతులకు కూడా తెలియదు. మేము చాలా బస్సులు వేసుకొని లాయర్లందరము బస్ యాత్ర చేసి ప్రతి ఊరికి, కందులూరు అయితే నిడమనూరు అయితే ప్రతి ఊరికి జనాలను వేసుకొని బంధులు చేసిపోతే కొంతమంది లాయర్లు జీతాలు రావట్లేదని బంధు చేస్తున్నారు. కాదమ్మా, టైటిల్ యాడ్ అంటే నీ సొత్తు నీది కాకుండా తర్వాత నీ తదనంతరం నీ పిల్లలకు కాకుండా ప్రభుత్వానికి పోవాలి అన్నాడు. అట్లా కాదమ్మా, ఇట్లా అని చెప్పి గెలిచిన రెండో రోజు ప్రమాణ స్వీకారం రోజు రెండో సంతకమే టైటిల్ యాడ్ గురించి సంతకం పెట్టడం జరిగింది. 2022 నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది. అందులో జనార్దన్ గారి గురించి చాలా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే జనార్దన్ ప్రతి పోయిన 2014లో చాలా ఇదిగా చేశారు. ఇప్పుడు మనము డెకాయిట్ పాలన నుండి మంచి పాలనలోకి వచ్చినాం. మన అందరికి విజయం చేకూరుతారని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈ సునామీని తట్టుకొని నిలబడలేక 4వ రౌండ్లోనే పోటీ చేసి క్యాండిడేట్ వెళ్ళిపోయాడు. ఇంతటి అవకాశం జనార్దన్ గారికి ప్రజలు ఇచ్చారు కాబట్టి అంతకన్నా రెట్టింపుతో ఉత్సాహం చేస్తారని మంచి నమ్మకం మాకైతే ఉంది. కావున ఇంతటి మెజార్టీ జనార్దన్ గారికి ఇచ్చిన ఒంగోలు ఓటర్ మహాశైలులు మొదటగా యువతకి అంత ప్రోత్సాహం ఇచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మా 14వ డివిజన్లో ఇంత ఐక్యతగా ఈ ర్యాలీని, స్వాగత ర్యాలీని మా పెద్దవాడ ఆంజనేయులు గారు, మా అధ్యక్షుడు పెద్దవాడ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, శివన్న గారి ఆధ్వర్యంలో ఇంతటి ర్యాలీని మా కార్యదర్శి సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అంతా జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి 14వ డివిజన్ ఓటర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై దామచర్ల జనార్దన్ రావు, జై కూడమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ.